Welcome to SK Statistics tutorial. Usmania University CPGAT to Statistics 2023 పేపర్ 10th క్వశ్చన్ దాకా సాల్వ్ చేసాం. ఈరోజు 11th క్వశ్చన్. ఈ 11th క్వశ్చన్ ఏంటంటే కొద్దిగా ట్రికీ క్వశ్చన్ అన్నట్టు. ఓకేనా, ప్రాబిలిటీ ఆఫ్ సర్టైన్ ఈవెంట్స్ అని ఉంటాయి కదా. సర్టైన్ ఈవెంట్స్ అంటే ఎగ్జాక్ట్గా జరిగే ఈవెంట్స్ అన్నిటి వాల్యూస్ ఏముంటాయి అంటే ప్రాబిలిటీ వాల్యూ అనేది 1 ఉంటుంది. ఇది ఇది ఒక పాయింట్తోని ఈ ప్రాబ్లం అనేది చేయాల్సి వస్తుంది. ఇది బేస్ థియరం యూజ్ చేసి చేస్తాం. అంటే ప్రాబిలిటీ ఆఫ్ సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటే 1 అని చెప్తాం. ఎగ్జాక్ట్గా సన్ రైజెస్ అనే అంటే ఈస్ట్లోనే ఉదయిస్తారు కాబట్టి 1 అని చెప్తాం అట్లా. ఓకేనా, ప్రాబిలిటీ ఆఫ్ శాంపుల్ స్పేస్ అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి దాన్ని కూడా దీని వాల్యూస్ కూడా 1 అని చెప్తాం. అట్లనే దీన్ని సాల్వ్ చేయడానికి కోసం అది ఈ ట్రిక్ ఒకటి యూజ్ అవుతుంది. యూ నో దట్ క్వశ్చన్ చదవాలి. యూ నో దట్ ఏ సర్టైన్ లెటర్ ఈస్ ఈక్వల్లీ లైక్లీ టు be in any one of the 3 folders. Let alpha I be the probability that you will find the letter upon making a quick examination of the folder I. If the letter is in fact in folder I is equal to మొత్తం 3 folders ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఫోల్డర్ని సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ ఫోల్డర్ని A1 అనుకుంటున్నా. ఫస్ట్ ఫోల్డర్ని సెలెక్ట్ చేయడానికి ప్రాబిలిటీ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. ఫస్ట్ ఫోల్డర్ కాబట్టి ఓన్లీ 1 ఈవెంట్ బై టోటల్ నెంబర్స్ అంటే 3 ఫోల్డర్స్ ఉన్నాయి. అట్లనే ప్రాబిలిటీ ఆఫ్ A2 సెకండ్ ఫోల్డర్ ఆల్సో ప్రాబిలిటీ వాల్యూ 1/3 అండ్ థర్డ్ ఆల్సో ప్రాబిలిటీ వాల్యూ 1/3. ఓకేనా, ఏ ఫోల్డర్ని సెలెక్ట్ చేయాలన్నా కూడా 1/3 అనేది ఉంటుంది. 1 అనేది ఆ ఫోల్డర్ని సెలెక్ట్ చేయడం పాసిబుల్ ఈవెంట్ అన్నట్టు, 3 అనేది టోటల్ ఫోల్డర్స్. టోటల్ 3 ఉన్నాయి కాబట్టి 1/3 వస్తుంది. ప్రాబిలిటీ ఆఫ్ A1 అంటే 1/3, ప్రాబిలిటీ ఆఫ్ A2 అన్నా కూడా 1/3, ప్రాబిలిటీ ఆఫ్ A3 ఆల్సో 1/3. ఎందుకంటే టోటల్ 3 ఫోల్డర్స్ సెలెక్టింగ్ 1 ఫోల్డర్. ఫస్ట్ ఫోల్డర్ని సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ తర్వాత వాడేమి ఇచ్చింది చూడండి. సపోజ్ యూ లుక్ ఇన్ ఫోల్డర్ 1 అండ్ డు నాట్ ఫైండ్ లెటర్. ఇక్కడ B అనే లెటర్ని నేను ఏమనుకుంటున్నా అంటే నాట్ ఫైండ్, లుకింగ్ ఇన్ ఫోల్డర్ 1 డు నాట్ ఫైండ్ లెటర్. ఓకేనా, ఈ మొత్తాన్ని నేను ఏమనుకుంటున్నా అంటే B అనేది దాంతో అర్థం చేసుకుంటున్నా. ఇది మొత్తం రాయకుండా B మీన్స్ లుకింగ్ ఇన్ ఫోల్డర్ 1 డు నాట్ ఫైండ్ లెటర్. ఓకేనా, నెక్స్ట్ ప్రాబిలిటీ ఫర్ ది లెటర్ 1 ఈజ్ అని అడిగితే దీనికి బేస్ థియరం ఎట్లా అప్లై చేయాలో చూద్దాం ఒకసారి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం ఫోల్డర్ A1లో వాడు ఇంకా నెక్స్ట్ ఏమని ఇచ్చిందంటే ఇక్కడ డు నాట్ ఫైండ్ అని ఇచ్చింది కదా. ఫోల్డర్ 1 డు నాట్ ఫైండ్ అని. ఒక్క నిమిషం. ప్రాబిలిటీ ఆఫ్ B అంటే డు నాట్ ఫైండ్ ఫోల్డర్ లెటర్ ఇన్ ఫోల్డర్ 1. అదే ఫస్ట్ A1 నుంచి జరిగింది. A1 అనే ఫోల్డర్లో ఫైండ్ అవుట్ చేయకపోవడానికి కారణం డు నాట్ ఫైండ్ అని ఇచ్చింది కాబట్టి 1 - ఆల్ఫా. ఫైండ్ అవుట్ చేస్తేనేమో ఆల్ఫా ఐ అన్నాడు ప్రాబిలిటీ వాల్యూ. ఫైండ్ అవుట్ చేయలేకపోతేనేమో 1 దానికి కాంప్లిమెంట్ అన్నట్టు. ఓకేనా, ఫైండ్ అవుట్ పోవడానికి కారణం 1 - ఆల్ఫా 1. నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ B గివెన్ A2. ప్రాబిలిటీ ఆఫ్ B గివెన్ A2. ఆల్రెడీ B అంటే ఏంది, A1లో ఫైండ్ అవుట్ చేయకపోవడం, కింద A2 అనే ఉంది. అంటే A2లో ఫైండ్ అవుట్ చేయడం అని అంటే దాని అర్థం ఎగ్జాక్ట్గా 1 అన్నట్టు. అంటే ఆ లెటర్ అనేది A1లో లేదు అని అంటే దాని అర్థం A2లో ఉన్నదని అర్థం. అంటే ఎగ్జాక్ట్గా ఉన్నది అని చెప్పడానికి కోసం ఏమని చెప్పినా ఎగ్జాక్ట్గా అదే దాంట్లో ఉంటుందని చెప్పడానికి కోసం 1 అవుతుంది చెప్పిన. ఓకేనా, ప్రాబిలిటీ వాల్యూ 1 అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ప్రాబిలిటీ ఆఫ్ B అంటే A1లో ఫైండ్ అవుట్ చేయకపోవడం A3లో ఉంటుంది అని చెప్పడానికి కారణం కూడా ఎగ్జాక్ట్గా 1 ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమని అడిగిందంటే ప్రాబిలిటీ 1లోకి వెళ్ళి రావాలి, అది ఫైండ్ అవుట్ డు నాట్ ఫైండ్ అని అన్నాడు. ఓకేనా, ప్రాబిలిటీ అనేది 1 అన్నాడు. అంటే A1 గివెన్ దాన్ని ఫైండ్ అవుట్ చేయకపోవడానికి కారణం B. A1 గివెన్ B అనే వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దానికి ఫార్ములా వచ్చేసి ప్రాబిలిటీ ఆఫ్ A1 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ B గివెన్ A1. ఇది బేస్ థియరానికి ఫార్ములా. ఓకేనా, బై ఆల్ ది ప్రాబిలిటీస్ అంటే ప్రాబిలిటీ ఆఫ్ A1 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ B గివెన్ A1 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ A2 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ B గివెన్ A2 ప్లస్
ప్రాబిలిటీ ఆఫ్ A3 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ B గివెన్ A3. ఓకేనా, ఇక్కడ మనకు అన్ని వాల్యూస్ ఉన్నాయి కదా, అన్ని వాల్యూస్ని అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే ఇవి ఎగ్జాక్ట్ ఈవెంట్స్. అంటే A1లో లేదు అని అంటే A2లో ఉన్నదని అనుకుంటే అప్పుడు ఎగ్జాక్ట్ వాల్యూస్ కాబట్టి 1 అయిపోద్ది. ఓకేనా, B అర్థం ఏంటంటే A1లో లేదు, ఫైండ్ అవుట్ లేదు అని అన్నాడు. డూ నాట్ ఫైండ్ ది లెటర్ అన్నాడు, అంటే A2లో ఉన్నదని అర్థం, దాని అర్థం. ఓకేనా, ఈ కింద ఉన్న లెటర్ డినోట్స్ ది ఆల్రెడీ హ్యాపెండ్ అన్నట్టు, అంటే A2లో ఉన్నది అని అన్నాడు. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ అన్ని వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి. చేసేటప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ A1 అన్నా ప్రాబిలిటీ ఆఫ్ A2 అన్నా కూడా అన్ని వాల్యూస్ అనేవి 1కి ఈక్వల్ కాబట్టి ఒకసారి సబ్స్టిట్యూట్ చేద్దాం. మొత్తం తీసేస్తున్నది. వాడు అడిగిన క్వశ్చన్ ప్రాబిలిటీ ఆఫ్ A1లోకి వెళ్ళి మనం ఫైండ్ అవుట్ చేయాలి. అది డూ నాట్ ఫైండ్ అని అన్నాడు, అంటే డూ నాట్ ఫైండ్ నౌ అంటే జరిగే ఈవెంట్ అనేది A1, ఆల్రెడీ డూ నాట్ ఫైండ్ లెటర్ అనేది B కాబట్టి ఆల్రెడీ అయిపోయింది కాబట్టి దాని కింద రాసుకుంటాం అన్నట్టు. ఓకేనా, ఒకవేళ ఈ ఫోల్డర్ 2 అంటే A2/B అని కనుక్కుంటుంది. ఓకేనా, A2/B అని కనుక్కుంటుంది, కానీ మనకి A1 అడిగింది కాబట్టి అది రాస్తాం. ఓకే, ఒక్క నిమిషం. ఓకే, ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ A1 అంటే 1/3, ప్రాబిలిటీ ఆఫ్ B/A1 అంటే 1 - α1 బై నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ A1 మీన్స్ 1/3 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ B1 అంటే 1 - α1 ప్లస్ నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ A2 అంటే 1/3, ప్రాబిలిటీ ఆఫ్ B గివెన్ A2 అంటే 1, ఎగ్జాక్ట్గా 1. నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ A3 అంటే 1/3, ప్రాబిలిటీ ఆఫ్ B గివెన్ A3 అంటే అది కూడా ఎగ్జాక్ట్గా 1. కాబట్టి ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే కింద LCM 3 వస్తుంది, పైన 3 ఉంది. ఈ 3 క్యాన్సిల్ అయిపోతే 1 - α1 బై 1 - α1 ప్లస్ 1 ప్లస్ 1, ఇదంతా కలిపితే 1 - α1 బై 3 - α1 అవుతుంది. ఓకేనా, 1 - α1 బై 3 - α1 అవుతుంది. ఇది చేసే విధానం. జస్ట్ ఇక్కడ ఎగ్జాక్ట్ ఈవెంట్స్ గురించి ఐడియా ఉంటే దీన్ని ఈజీగా చేయొచ్చు. ఇది 2023 పేపర్ అనేది అన్ని పేపర్స్తో పోలిస్తే కొద్దిగా హార్డ్గానే ఉంది ఇది పేపర్. ఇందులో ఎక్కువ కట్ ఆఫ్ కూడా ఉండదు ఇటువంటి పేపర్లు. ఇది మన ఆన్సర్ 1 - α1 బై 3 - α1. ఇది మొత్తం 2023 పేపర్ ఏంటంటే జస్ట్ చిన్న చిన్న ట్రిక్కీ క్వశ్చన్స్ అన్నట్టు. ఇది కూడా చిన్న ట్రిక్కీ క్వశ్చన్. ఈ క్వశ్చన్ అనేది తెలుగు మీడియంలో రాంగ్ పడింది, ఇంగ్లీష్ మీడియంలో కరెక్ట్. అది ఇఫ్ n బిస్కెట్స్, ఇక్కడ స్మాల్ n లేదు, క్యాపిటల్ N అని ఉంది. ఓకేనా, ఇఫ్ n బిస్కెట్స్ బి డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ది n పర్సన్స్, దెన్ ది ఛాన్స్ దట్ పర్టికులర్ పర్సన్ రిసీవింగ్ ఆర్ బిస్కెట్స్ ఈజ్. ఓకేనా, పర్టికులర్ పర్సన్ ఆర్ బిస్కెట్స్. ఫస్ట్ n బిస్కెట్స్ని n పర్సన్కి చేయాలి కాబట్టి ఫస్ట్ ప్రాబిలిటీకి ఫార్ములా ఏంది, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్ బై టోటల్ ఈవెంట్స్ కదా. ఫస్ట్ మనం టోటల్ ఈవెంట్స్ రాద్దాం. టోటల్ ఈవెంట్స్ ఏం రాస్తామంటే n పర్సన్స్కి, ఫస్ట్ పర్సన్స్కి n బిస్కెట్స్ రావచ్చు, క్యాపిటల్ N బిస్కెట్స్ రావచ్చు, సెకండ్ పర్సన్కి క్యాపిటల్ N బిస్కెట్స్, అట్లా అప్ టు సౌండ్ స్మాల్ n పర్సన్కి కూడా క్యాపిటల్ N రావచ్చు. కాబట్టి n ఇంటూ n అంటే n పవర్ n అవుతుంది. ఓకేనా, క్యాపిటల్ n పవర్ n. ఓకేనా, క్యాపిటల్ n పవర్ స్మాల్ n. ఓకే, ఇది టోటల్ ఈవెంట్స్. నెక్స్ట్ మనం ఆర్ బిస్కెట్ని nకి చేద్దాం, nకి డిస్ట్రిబ్యూట్ చేద్దాం. డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అన్నప్పుడు NCR రాయాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక బిస్కెట్ ఛాన్స్ దట్ పర్టికులర్ పర్సన్, 1 పర్సన్కి బిస్కెట్ అయిపోయింది అంటే అప్పుడు నెక్స్ట్ రిమైనింగ్ పర్సన్స్ ఎంతమంది ఉంటారు, n-1 ఉంటారు. మొత్తం ఎన్ని బిస్కెట్స్ అయిపోయినాయి, 6 బిస్కెట్స్ అయిపోయినాయి కాబట్టి టోటల్ బిస్కెట్స్ n-r, స్మాల్ n-r. సారీ, ఇక్కడ స్మాల్ n-r. ఇది ఏంటంటే ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఇది వికే రెహతంగి అనే బుక్ ఉంటుంది, అందులో క్వశ్చన్లు ఇవి, ఈ క్వశ్చన్స్ అనేవి. ఓకేనా, దాని అర్థం ఇక్కడ కూడా టోటల్ ఈవెంట్స్ n పవర్ n.
ఎన్సిఆర్ అంటే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం కాబట్టి 1 పర్సన్ని ఇచ్చేసిన పర్టికులర్ పర్సన్కి ఇచ్చేస్తే అంటే రిమైనింగ్ పర్సన్స్ n-1 ఉంటారు, మిగతా n-r బిస్కెట్లని వాళ్ళకి ఇవ్వాలి. నెక్స్ట్ ఇది కూడా సేమ్, ఇది చరణ్జిత్ అని ఒక బుక్ ఉంటుంది, టి చరణ్జిత్ అని, ఆ బుక్లో సేమ్ ఇదే క్వశ్చన్ ఉంటుంది. దీనికి ఆన్సర్ అనేది ఆ బుక్లో ఉంటుంది, డైరెక్ట్ క్వశ్చన్ ఇది. ఏమన్నాడు, కన్సిడర్ ఏ క్లాస్ ఆఫ్ ఆర్ స్టూడెంట్స్ బర్త్డే ఆఫ్ ఆర్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఏ sample of size r from 365 days in the year ఓకేనా. అంటే ఇప్పుడు ఫస్ట్ పర్సన్ 365 నాడు పుట్టచ్చు, లేదనుకుంటే 364 నాడు ఇంకో పర్సన్, అంటే ఏదన్నా ఒక పర్సన్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే అరేంజ్మెంట్ అవుతుంది. అంటే ఒక పర్సన్ 365 డేట్ నాడు పుట్టచ్చు, లేదంటే 364 డేట్ నాడు పుట్టచ్చు, అట్లా అప్ టు సో ఆన్. ఆర్ స్టూడెంట్స్ అన్నాడు, అంటే ఈ ఆర్ స్టూడెంట్స్ని ఎన్ని విధంగా అరేంజ్మెంట్ అక్కడ తీసుకోవడం లేదు, జస్ట్ అరేంజ్మెంట్స్ అందులో ఉన్న వాళ్ళనే అరేంజ్ చేస్తున్నాం అన్నమాట. ఆర్ స్టూడెంట్స్ని 365 డేస్కి అరేంజ్ చేస్తున్నాం కాబట్టి 3p4 అక్కడ, ఓకేనా. టోటల్ 365 డేస్, అట్లా ఎన్ని టైమ్స్ ఆర్ స్టూడెంట్స్కి కాబట్టి ఆర్ క్యాపిటల్ n పవర్ స్మాల్ n, ఇంతకుముందు తీసుకున్నట్టు ఎప్పుడు కూడా క్యాపిటల్ n అనేది టోటల్ ఈవెంట్స్, ఆర్ అనేది స్మాల్, కాబట్టి టోటల్ ఈవెంట్స్ అనేది n పవర్ స్మాల్ ఆర్. ఇది ఇక్కడ అరేంజ్మెంట్స్ అనేది తెలిస్తే మనకి ఆన్సర్ అనేది ఈజీగా చేయొచ్చు, ఓకేనా. నెక్స్ట్ అందులో ఉన్న వాళ్ళని ఆర్ స్టూడెంట్స్ని అరేంజ్ చేయడం అన్నట్టు. నెక్స్ట్ ఇది కూడా బేస్ థియరం మీద క్వశ్చన్స్. అన్ని కంటెంట్స్ 1/2 బేస్ థియరం విత్ ఇంకో కొద్దిగా అడిషనల్ థియరం. ఇది సిఎస్ఆర్ నెట్కి సంబంధించిన క్వశ్చన్ అన్నట్టు, ఓకేనా. ఇది బాగా డిఫికల్ట్ లెవెల్ ఉంది. అర్ను1 కంటెంట్స్ 1/2 అండ్ అర్ను1లో 1 వైట్ ఉంది అండ్ 2 బ్లాక్స్ ఉన్నాయి, 2 బ్లాక్స్, ఓకేనా. నెక్స్ట్ అర్ను2లో వచ్చేసి 1 బ్లాక్ అండ్ 2 వైట్ ఉన్నాయి. నెక్స్ట్ అర్ను3లో వచ్చేసి అర్ను3లో వచ్చేసి ఎన్ని ఉన్నాయంటే అర్ను3 కంటెంట్స్ 3 బ్లాక్ అండ్ 3 వైట్ బాల్స్, ఓకేనా. 3 వైట్ బాల్స్ ఉన్నాయి, ఓకే. నెక్స్ట్ దానికి అడిషన్గా ఏమి ఇచ్చిందంటే ఇక్కడ అర్ను1ని సెలెక్ట్ చేయాలంటే ఇఫ్ 1, 2, 3 షోస్ ఆఫ్ ది అర్ను1 సెలెక్టెడ్, అంటే డైని రోల్ చేయంటారు. ఏ డై ఈస్ రోల్డ్ అంటే టోటల్ ఈవెంట్స్ ఎన్ని వస్తాయి, 6 వస్తాయి. అంటే ప్రాబిలిటీ ఆఫ్ అర్ను1 సెలెక్ట్ చేయాలంటే అర్ను1 ఈజ్ డినోటెడ్ బై A1 అనుకుందాం, లేదా U1 అనుకుందాం. ఏమి ప్రాబిలిటీ ఆఫ్ U1 అర్ను1 సెలెక్ట్ చేయాలంటే టోటల్ ఈవెంట్స్ ఆర్ 6. అర్ను1 షో అప్ 3 పాసిబుల్ ఈవెంట్స్, ఓకేనా. 1, 2, 3 మీన్స్ 3/6, 1/2, ఓకేనా. నెక్స్ట్ అర్ను2 సెలెక్టింగ్ ది అర్ను2 ఈ 4 షో అప్స్ ఆఫ్ అర్ను2 అంటే ఓన్లీ 1 పాసిబుల్ ఈవెంట్, దట్ ఈస్ 4, టోటల్ ఈవెంట్స్ ఆర్ 6. నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ అర్ను3 సెలెక్టెడ్, ప్రాబిలిటీ ఆఫ్ అర్ను3 అంటే 2 ఈవెంట్స్ 5 and 6 షో ఆఫ్ అర్ను3 అనేది బట్టి 2/6, ఓకేనా. 2/6 దీన్ని 1/3 అని కూడా రాయచ్చు, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు అర్నుని సెలెక్ట్ చేయడం అయిపోయింది. నెక్స్ట్ ఏమన్నాడు, ఏ మార్బుల్ ఈజ్ డ్రాన్ అంటే మార్బుల్ ఈజ్ డ్రాన్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ది సెలెక్టెడ్ అర్ను వైట్. వాడు ఏమడిగిండు, ప్రాబిలిటీ ఆఫ్ అర్ను1, ఓకేనా. ప్రాబిలిటీ ఆఫ్ అర్ను1లోకి వెళ్ళే వైట్ అనేది రావాలని అడిగిండు. దీనికి బేస్ థియరం అప్లై చేయాలి. బేస్ థియరం సరే, దీనికంటే ముందు మనం కొన్ని ఇచ్చేద్దాం. ఓకే, మనకు డాటా వచ్చింది కదా. మనకు ఫైనల్గా కావాల్సింది ప్రాబిలిటీ ఆఫ్ అర్ను1 కావాలి. అర్ను1
గివెన్ వైట్ కావాలి. మనం దానికంటే ముందు ఏం చేద్దామంటే ప్రాబిలిటీ ఆఫ్ వైట్ బాల్ సెలెక్టెడ్ ఫ్రమ్ అర్న్ 1, వైట్ బాల్ సెలెక్టెడ్ ఫ్రమ్ అర్న్ 1 అంటే టోటల్ వైట్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ అర్న్ 1లో టోటల్ పాసిబుల్స్ వాల్యూస్ ఆర్ 3, 1 + 2 3, వైట్ ఓన్లీ టోటల్ ఈవెంట్స్ 3, పాసిబుల్ ఈవెంట్స్ 1. నెక్స్ట్ సిమిలర్గా నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ వైట్ సెలెక్టెడ్ ఫ్రమ్ అర్న్ 2 ఈజ్ టోటల్ 1 బ్లాక్ అండ్ 2 సేమ్ అంటే టోటల్ ఈవెంట్స్ 3 ఉన్నాయి, అందులోకి వెళ్ళే 1 వైట్ 2 వైట్స్ కాబట్టి మనకు వైట్ కావాలి కాబట్టి 2/3 వస్తుంది. నెక్స్ట్ సేమ్ అదేవిధంగా ప్రాబిలిటీ ఆఫ్ వైట్ బాల్ సెలెక్టెడ్ ఫ్రమ్ అర్న్ 3 దగ్గర చూసుకుంటే ఇక్కడ టోటల్ ఈవెంట్స్ అనేది 6 బాల్స్ ఉన్నాయి, 3 వైట్ ఉన్నాయి కాబట్టి ఇది 1/2 అవుతుంది. ఓకేనా 1/2. ఇప్పుడు దీనికి బేస్ థీరం అప్లై చేయండి. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ అర్న్ 1 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ డబ్ల్యూ గివెన్ అర్న్ 1 డివైడెడ్ బై ప్రాబిలిటీ ఆఫ్ అర్న్ 1 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ డబ్ల్యూ అంటే వైట్ గివెన్ అర్న్ 1 ప్లస్ ఆల్ వాల్యూస్ రాయాలి ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ అర్న్ 2 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ వైట్ గివెన్ U2 ప్లస్ ఇంకా U3 కూడా రాయాలి. ఇక్కడ U3 పట్టడం లేదు. ఓకేనా, ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ ఒక నిమిషం మనం క్లారిటీగా రాద్దాం మళ్ళీ ఫార్ములా. సింపుల్గా రాస్తున్నా ప్రాబిలిటీ ఆఫ్ అర్న్ 1 గివెన్ వైట్ కావాలన్నాడు కదా, ప్రాబిలిటీ ఆఫ్ అర్న్ 1 గివెన్ ప్రాబిలిటీ ఆఫ్ వైట్ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ అర్న్ 1 బై ఇలా సమ్ము రాద్దాం. సమ్ అన్నిటి యొక్క సమ్ము ప్రాబిలిటీ ఆఫ్ అర్న్ ఐ అని రాద్దాం. అన్నిటి యొక్క సమ్ము ప్రాబిలిటీ ఆఫ్ వైట్ ఫ్రమ్ ఐ అంటే అర్థం ఏంటంటే U1 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ W/U1 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ U2 ఇంటూ ఇక్కడ ఐ రాస్తుంది. ఓకేనా, ఐ వాల్యూ ఇక్కడ ఐ రాదు, సింపుల్ కాదు మొత్తం పెద్దగా రాసే బదులు I = 1 2 3 ఓన్లీ 3 ఉన్నాయి కదా. ఇక్కడ గుర్తుపెట్టుకోండి ప్రాబిలిటీ ఆఫ్ U1 అంటే ఏంది 1/2, ప్రాబిలిటీ ఆఫ్ U2 అంటే 1/6, ప్రాబిలిటీ ఆఫ్ U3 అంటే 1/3. నెక్స్ట్ ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ W గివెన్ U1 అంటే 1/3. ఇదంతా రబ్ చేస్తున్నాను నేను. ఇక్కడ రాస్తున్నా ప్రాబిలిటీ ఆఫ్ అర్న్ 1 అంటే 1/2 వస్తుంది ఎందుకంటే 3/6 కాబట్టి. నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ వైట్ బై అంటే వైట్లోకి వెళ్ళి రానంటే దానికి ఛాన్సెస్ 1/3 గివెన్ అన్ని వాల్యూస్ 1/2 ఇంటూ 1/3 ఏంటంటే ప్రాబిలిటీ ఆఫ్ అర్న్ 1 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ డబ్ల్యూ గివెన్ బై అర్న్ 1. నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ అర్న్ 2 రావాలంటే పాసిబుల్ వాల్యూస్ 1/6 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ డబ్ల్యూ గివెన్ అర్న్ 2. డబ్ల్యూ గివెన్ అర్న్ 2 అంటే వైట్ బాల్ ఫ్రమ్ అర్న్ 2, వైట్ బాల్ ఫ్రమ్ అర్న్ 2 వాల్యూ 2/3. ఓకేనా 2/3 వస్తుంది. నెక్స్ట్ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ అర్న్ 3 రావడానికి ప్రాబిలిటీ వాల్యూ 1/2 అంటే 2/6 కాబట్టి 1/2. అంటే 1/3 వస్తుంది ఇక్కడ 1/3 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ వైట్ గివెన్ అర్న్ 3 కాబట్టి 1/2 వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేయండి 1/6 వస్తుంది పైన 1/6 బై 1/6 ప్లస్ 2 1s 2 3s 2 3s అంటే 1/9 ప్లస్ 1/6. ఓకేనా 1/6. ఇప్పుడు ఇంకా దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే 1/6 బై టోటల్ అనేది 18 LCM 18 ఇక్కడ 3 ప్లస్ 2 ప్లస్ 3. ఓకేనా 6 1s 6 3s
క్యాన్సిల్ అయిపోతే 3/6 6 8 3/8 వస్తుంది. ఇది ఆన్సర్ అనేది కొద్దిగా డిఫరెంట్ ఉన్నది, కాకపోతే ఈ ప్రాసెస్ మాత్రం ఇదే రైట్. ఓకేనా, 3/8 ఆన్సర్ అనేది 1/4 ఉంది, ప్రాసెస్ మాత్రం అదే రైట్. ఓకేనా, ఈ క్వశ్చన్ అనేది ఎక్కడుందో కూడా నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. నేను మన బుక్లలో ఎక్కడుందనేది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను.